నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం। నా పేరు రీతు। వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం। గాజువాక నియోజకవర్గం ఆగనంపొడి 79వ వార్డు మాజీ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు శుక్రవారం నాయకులు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి। ఆయన సౌమ్యశీలి అని, ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రమిస్తారని విచ్చేసిన నాయకులు కొనియాడారు। తమపై ప్రేమ అభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన రౌతు శ్రీనివాస్ వార్డు అభివృద్ధికి మరింత అంకిత భావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు। జన్మదినం పురస్కరించుకుని ఆగనంపూడి ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్, గాజువాక సమన్వయకర్త ప్రసాదు శ్రీనివాస్, పలువురు మాజీ కార్పొరేటర్లు, కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు। అందరికి కూడా ఇక్కడ వచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేర్కొని ధన్యవాదాలు। అలాగే రౌసీని గారు అభిమానులందరూ కూడా పెద్దగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఎప్పుడైనా సరే ఈ జన్మదిన సందర్భంగా మంచి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే విధినున్న నాయకుడు 24x అందుబాటులో నాయకుడిని ఎన్నుకుంటే ఏం చేయగలమని నిరూపించింది రౌతు శ్రీనివాస్ గారు అనేది గ్రామం తెలియపరుస్తారు। ఎందుకంటే 30 ఏళ్ళు ఒకే జెండా ఒకే పార్టీ అనేది నినాదంతో ముందుకెళ్లి ఇవాళ గెలిచిన తర్వాత అన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిన గట్ల కూడా ఈరోజు పూర్తి చేసి ఈ వార్డుకి ఒక ఉన్నతమైన స్థానానికి ఒక స్మార్ట్ వార్డుగా తీసుకెళ్లే విధంగా పరిగెడుతున్నటువంటి రౌతు శ్రీనివాసరావు గారికి మరి అలాగే మరి ప్రజలందరికీ కూడా ఈ బర్త్డే ఒక విషయం చెప్తూ పాటు దాంతో పాటు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనకు అందుబాటులో నాయకుడిని ఎన్నుకుంటే ఎంతవరకు చేయగలమని వరకు గ్రహించగలగాలి। 24x మనకు అందుబాటులో ఉన్న నాయకుని ఎన్నుకోవడం వల్ల ఇవాళ అభివృద్ధిలో కానీ, ఈ ప్రాంతం ఉద్యోగ ఏదైతే మన కంపెనీల ఉద్యోగాలు కానీ అనేక విషయాల్లో పోరాడి ఈ ప్రాంతాల అనుభవం రంగరించి ఈ వార్డు 87 45 కోట్లు తయారు అంటే 79 వార్డులో అంత ఈజీగా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఖర్చు పెట్టడానికి కింద మీద పడిపోతున్నాం। అలాంటిది మరి గత ప్రభుత్వంలో అయితే తక్కువ తెచ్చింది కూటమి ప్రభుత్వం ఈరోజు మరి నా పుట్టినరోజు జన్మదిన సందర్భంగా మరి నాకు విషయం చెప్పడానికి వచ్చిన నా తోటి కార్పొరేటర్లు అయినటువంటి బండగోవన్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ మన గల్లిగోవన్ గారికి, నా మిత్రులు, అలాగే మన మల్లి ముత్యాల గారికి, అలాగే చిరంజీవి పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే గండం శ్రీనివాస్ గారికి, అలాగే మా యొక్క గాజువాక ఇన్ఛార్జ్ మరి ప్రసాద్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇప్పుడు ఇచ్చేసిన నా సోదరులు అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జరిగిన ఈ 5 సంవత్సరాల్లో కూడా అది ఎంతో మా వార్డుని అభివృద్ధి చేసుకోగలిగాం। సుమారు 48 కోట్లతో మరి అభివృద్ధి చేయగలిగాం। ఇప్పటివరకు అయితే 40 కోట్ల వరకు పూర్తి 28 కోట్ల శంకుస్థాపన జరిగాయి, అవి కూడా పనులు అవుతూ ఉన్నాయి। మరి గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు పెందుర్తి శాసనసభ్యులు కంచెల రమేష్ బాబు గారి సహాయ సహకారాలతో మరి కార్యక్రమాలు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది। దీనికి ఈ 5 సంవత్సరాలు నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని కూడా, మా అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి, ప్రజా సేవకుడు, ప్రజా నాయకుడు, 79వ వార్డులో కార్పొరేటర్ గా గెలిచి ప్రజల అభిమానాన్ని పొందినటువంటి మా అన్న రౌతు శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నేటి కార్యక్రమం పాల్గొన్నటువంటి కార్పొరేటర్స్ సోదరులు బొండా జగన్ గారు, గన్నం శ్రీనివాస్ గారు, చిరంజీవి పల్లా శ్రీని గారు, మొల్లి ముత్యానాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసాద్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు గారు కానీ వారి సహకారంతో రౌతు శ్రీనివాస్ గారు వార్డుని అభివృద్ధిని పరుగులు తీయిస్తూ ప్రజల సహకారం గెలిపించినటువంటి రౌతు శ్రీనివాస్ గారికి జన్మదిన వేడుకల సందర్భంగా విశేష చేయడానికి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎంతో సంతోషంగా ఉంది। 5 సంవత్సరాలు కార్పొరేటర్ గా చేసినటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా ఎటువంటి విషయంలో కూడా చిన్న చెడ్డ పేరు కూడా తెచ్చుకోకుండా చక్కగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మంచి పేరు తెచ్చుకున్నందుకు, ఇటువంటి వ్యక్తిని గెలిపించుకున్నందుకు దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలతో గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల రమేష్ బాబు గారి సహకారంతో, కూటమి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేసుకోవడం, అలాగే మళ్ళీ ఎలక్షన్స్ అంటూ వస్తే ఇటువంటి నాయకులకు అవకాశం ఇచ్చి మళ్ళీ ప్రజాదీవులను అందించి మళ్ళీ కార్పొరేటర్ గా, అలాగే డిప్యూటీ మేయర్ గాను కూడా అవకాశం వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని,
అలాగే ప్రజల యొక్క దీవెనలు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు చక్కగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రౌతు శ్రీనివాస్ గారికి మరొకసారి జన్మదిన